Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. పందులు అపశకునం. ఏమిటి అపశకునాలు శుభశకునాలు? ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి కనపడుతున్నాయి? పాపం అనసూయ, ఇక దాని బతుకు మరీ బండబారిపోతుంది. శుభశకునం అయితే అప్పికొండ స్వామి ఉన్నట్టే. అయినా అమ్మని అడిగి తెలుసుకోవాలి. ఎక్కడికి పోయాడో పిచ్చి తండ్రి. ఎక్కడికి పోతాడు? కడుపు మాడితే వాడే వస్తాడు. అడుగు, మాటలోనే వచ్చేసాడు. 100 ఏళ్ళ ఆయుష్. పుల్లయ్య వేమవరం వెళ్ళాడు, వెళ్ళిపో వచ్చేశాడు. లేచిపోవడానికి దమ్ములు ఉండాలి. సిగ్గు లజ్జ ఉన్నవాడు ఎవడు ముందుగా నీ పెద్ద కబుర్లు చెప్పడు. నాయనా పరశురాముడు, అన్నయ్య ఏదో అన్నాడని అన్నం ముందు నుంచి లేచిపోతారా? నరసింహం ఏదన్నా నీ మంచి కొరకే కదా. వాడి మాట కాస్త చెవుని పెట్టుకుని జీవితంలో స్థిరపడరా. సరేలమ్మా, నాకు చిన్న సందేహం ఉంది. అప్పికొండ స్వామి నిజంగా ఉన్నారా? ఉన్నారు. ఎవరికైనా ఏదైనా వరం ఇచ్చారా? ఇవ్వకే గొల్ల గురువులకి కల్లో కనిపించారట. జల ఎక్కడ పడుతుందో చెప్పగల విద్య ఇచ్చారట. కల్లోనా? ప్రత్యక్షంగా ఆయన్ని చూసిన వాళ్ళున్నారా? ఎంతో పుణ్యం చేసుకుంటేనే కాని ఎవరూ ఆయన్ని కళ్ళారా చూడలేరు.
పాపం అనసూయ, నేను చెబితే అర్థం చేసుకోగలదా? అసలు అర్థమయ్యేటట్లు నేను చెప్పగలనా? ఇంతకీ నాకు అర్థమైందా? ఎందుకు ఎందుకు మంచివన్నీ అందరికీ ఇచ్చి ఆఖరి వస్తువు నా కోసం దాచాడు? ఇది పని చేస్తుందా? ఇంతమంది ఉండగా నాకే ఈ వేరిచ్చారెందుకు? గొల్ల గురువులకి కూడా అప్పికొండ స్వామి ఏదో విద్య ఇచ్చారట. అది పని చేస్తుందా? గురువులు! గురువులు! గురువులు, అప్పికొండ స్వామి కలలో నీకేదో వరం ఇచ్చారట, నిజమేనా? చిత్తం బాబాయ్, ఆరి దయవల్లే 10 మందికి పనికొస్తున్నాను. ఆయన ఇచ్చిన వరం నిజంగా ఫలిస్తుందా? చిత్తం బాబాయ్. నేను నుయ్యి తవ్వించాలి. మా ఇంటి దగ్గర జలపడదంటారు, అక్కడ పడుతుందా? చిత్తం బాబాయ్. మా ఇంటి దగ్గర అప్పికొండ స్వామి చాలా సత్యమున్నారు, మరి ఆయనకి తిరిగేనేదు. అప్పికొండ స్వామి, 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 అప్పికొండ స్వామి. ఇక్కడ తవండా బొట్టు పెట్టుకోండి, మీరు తీసుకోండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమావన శ్రీధర శ్రీకేశ పద్మనాభరామోదర కృష్ణ వాసుదేవ వృద్ధ అధోకజనార సింహాచన హరే శ్రీకృష్ణాయ నమః. కూర్చోండి. ఓం సుముఖానుహోం, ఏకదంతానుహోం, కపిలానుహోం, శూర్పకర్ణానుహోం, లంబోదరానుహోం, విఘ్నరాజానుహోం, స్కందపూర్వజానుహోం, సర్వసిద్ధి ప్రాహం నారికేలం సమర్పయామి. గంగమ్మ తల్లికి అవండి సార్. తల్లి ఏం చెప్పుకోవాలమ్మా? నమస్కారం మిస్టర్. ఒరే పరశురాముడు, ఇన్నాళ్ళు మన్ను తిన్న వాములా ఒక చోట పడి ఉండేవాడి. ఇప్పటికైనా ఒక మంచి పని చేస్తున్నావు. కానీ కానీ బాగున్నావా మాస్టర్? ఏమోయ్ సీతమ్మ, ఇన్నాళ్లకు నీ కొడుకు పగటకలను మానేసి ప్రయోజకుడవుతున్నాడు. అంతా నీ ఆశీర్వచనం రవణే మాస్టర్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఏమిట్రా గొడవ? కోతులు దించడం తప్ప వేరే పని లేదా? కనండి కనండి. ఒళ్ళు వంచి పని చేయడం చేతగాక తాతలు దాచిన పాత తేరగా దొరుకుతుందనా గోతులు తవ్విస్తున్నావు? ఇది గుయ్యి కాదు, నుయ్యి. ఏమిటి నువ్వు తవ్విస్తున్నావా? అమ్మా,
నీ ముద్దుల కొడుకు ఉద్ధరిస్తున్నాడు. తాత ముత్తాతలు చేతకాని విధవలు అందుకే తవ్వించలేకపోయారు. ఇతగాడు పుట్టుకొచ్చాయండి ఘనకార్యం చేయడానికి. ఇది తవ్వించడంలో నీ ఉద్దేశం నాకు తెలుసురా. చెరువు నుంచి నీళ్లు తెస్తే నీ పెళ్ళాం కందిపోతున్నానేగా. ఏంటలా గొరగొర చూస్తావు? చెప్పించేద్దామనా? బ్రతుకు నిలకడలేని వాడికి మాట నిలకడ ఉండదురా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ నూతిలో నీళ్లు పడవు, పురుగులు పడతాయిరా, పురుగులు పడతాయి. దిక్కులు చూస్తారేమిటి? అవ్వండి. ఏమండి, నేనేమైనా తప్పు చేశానా? నీ తప్పేం లేదు. వెళ్ళి పడుకో. అరుగు మీద ఎందుకు? మీరు కూడా వచ్చి లోపల పడుకోండి. నేను అందంగా లేనా? నీ మనసుకు నచ్చనా? చెప్పానుగా, నీ తప్పేం లేదని. ఈ ఇంట్లో నా బ్రతుకు నవ్వుల పాలైంది. ఎంతకన్నా చావేనయ్యా. అనసూయ, చెప్పండి, ఎందుకు నాకు శిక్ష? నీకు శిక్ష కాదు, నాకు పరీక్ష. పరీక్ష? ఉమ్. ఎవరు పెట్టిన పరీక్ష? అప్పికొండ స్వామి పెట్టారు. చదువు సంధ్య లేని ఆ గొల్ల గురువులకి అలాంటి ప్రజ్ఞ ఇచ్చారు. నాకు ప్రాణాలు తీసే ఈ వేరిచ్చి నా నెత్తి మీద మోయలేని భారం పెట్టారు. అప్పికొండ స్వామి. అనసూయ, ఇది నువ్వే ఎక్కడైనా జాగ్రత్తగా ఉంచు. నూతిలో నీళ్లు పడకూడదు, ఆ వేరు పని చెయ్యకూడదు. బాబాయ్ బాబాయ్, ఏమైందిరా? పెద్ద రాయి తగిలింది బాబాయ్, బండరాయి. తవ్వి నాపలేదు బాబాయ్, తవ్వి నాపలేదు. అంటే జలపడదన్నమాట. అప్పికొండ స్వామిలో సత్యం తప్పదు బాబాయ్. ఆ రాతి కింద నీళ్లుండి తీరాలి. అయితే మందుగుండు పెట్టి రాయిని పేల్చేద్దాం. వద్దు బాబాయ్, వద్దు. ఓపిగ్గా ఊడబడిచి రాయి తీసేద్దాం. పేలిస్తే జలం మూసుకుపోవచ్చు. ఏమైనా సరే రేపే పేల్చి తీద్దాం.
నిజమవుతుందా? ఇచ్చింది పని చేస్తుందా? సత్యం ఎందుకు నువ్వు ఇంకా నిద్రపోలేదు? గంటలు వినబడుతున్నాయా? గంటలా? కూడి గంటలు ఎవరో కొడుతున్నారు. ఇప్పుడా? ఆ, ఇప్పుడెప్పుడో పాడుపడిపోయింది. ఏదీ కాని వేళ ఎవరుంటారక్కడ? నిద్రపో, నిద్రపో. ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఇంట్లో పడుకోవద్దన్నారా? చాలేవే, వాడు బ్రహ్మచర్యం పాటించడం వల్లే మనకి ఈ మాత్రం పుణ్యమైనా దక్కుతోంది. కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞా కామ పూజిత శృంగార రస సంపూర్ణ జయాజాలంధర స్థిత కోఢ్యాణ పీఠ నిలయ బిందు మండల వాసిని అరహో యాగ క్రమారాధ్య రహస్య తర్పణ తర్పిత సద్య ప్రసాదనే విశ్వసాక్షిణి సాక్ష్యవర్జిత షడంగ దేవతాయుక్త షాట్కుణ్య పరిపూజిత జగదం జగదం జగదం. అనసూయ, లోపలికి రా. అప్పికొండ స్వామి నీకు అనుమతి ఇచ్చారా? లేదు, అనసూయతో కొన్ని మాటలు చెప్పాలి. అనసూయ, తలుపు మోయి. అనసూయ, ఇలా రా. నీతో కొంచెం మాట్లాడాలి. ఇది మన ఇద్దరికి ఒక అగ్ని పరీక్ష. నీ సాయం లేకపోతే నేనొక్కడిని ఇది భరించలేను. నేను మంచి చేస్తున్నానో చెడు చేస్తున్నానో నాకు తెలియదు. మంచి చేస్తున్నానని అనుకుంటాను. లేకపోతే ఎవరికి వినబడిన ఆ గుడి గంటలు నా ఒక్కడికే వినిపించవు. నేను చెడు చేసిన తక్షణం ఆ గంటలు ఆగిపోతాయని నాకు తెలుసు. నిన్ను చాలా బాధ పెడుతున్నాను. అనుభవించవలసిన వయసు అడవి కాచిన వెన్నెల చేస్తున్నాను. నన్ను క్షమించు. మనం అందరిలాంటి వాళ్ళు కాము. ఇది ఎంత కఠినమైనా ఈ దారిని మనం వెళ్ళక తప్పదు. ఇది చెప్పడానికే పిలిచాను. ఆ పులితోలు ఎక్కడిది? విజయనగరం నుంచి ఎవరో ధనవంతుడు వచ్చాడు.
రోజంతా నీకోసం కాచుకొని ఉన్నాడు. ఎవరి దగ్గర నుంచి ఏమీ పుచ్చుకోకూడదు. పొరపాటైంది. ఎవ్వరికీ అందనంత ఎత్తుకెదిగిపోయాడు. ఈవేళ ఏమిటో అదోలా ఉన్నాడు. నాకు మరే ఉద్దేశము లేదు పుచ్చుకోవటంలో. సరేలే, వెళ్ళి పడుకోండి. అనసూయ, భగవంతుడు నీ మీద చాలా బరువు పెట్టాడమ్మా. నువ్వొక మహాత్ముడి పెళ్ళానివి. నువ్వు పవిత్రంగా ఉంటూ నీ భర్తను కూడా పవిత్రంగా ఉంచాలమ్మా. వెళ్ళు, అతనికి ఏం కావాలో చూడు. ఆవిడకి ఆ తీర్థం ఇచ్చాను. పార్వతికి ఇచ్చాను. పాప బీజం నాశనం చేయడానికి ఘోరం చేశాను. అమ్మవారిని పిలువ, రమ్మను. అమ్మవారిని పిలువ. అవును, అమ్మవారిని రమ్మను. వేగిన రమ్మను. అమ్మవారిని. ఆవిడ సలహా కావాలి. పిలు. అమ్మవారిని పిలు. కావాలంటే దేవి స్తోత్రం చదువుతాను. మాణిక్య వీణామ పొలాలయంతి మదాలసాం పంజుల వాగ్విలాసాం మహేంద్ర నీల జ్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి. ఏమిటిది? వదలండి. అదే పని చేయకుండా ఉంటాలంటే ఇది ఒకటే దారి. ఒక పాపాన్ని మరో పాపంతో తొలగించుకుంటాను. రా, పడుకో. పడుకో. వద్దండి, మీరు పాపాన్ని చేయొద్దండి. ఏమండి చెప్తుంటే మీకు కాదు. ఏమిటిది? ఏమండి మీరు మహాత్ములు. ఎవరికైనా తెలిసిందంటే నా ముఖాన్ని ఉమ్మేస్తారు. ఏమండి మీ కాళ్ళు పట్టుకుంటానండి. వద్దండి, మీరు పవిత్రంగా ఉండండి. పవిత్రంగా